వాట్సాప్ మామాస్ హోప్ అందరు బాగున్నారని అయితే అనుకున్నాను. ప్రజెంట్ నేనైతే గింబల్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను నా 25 అల్ట్రాని అయితే యూజ్ చేసుకొని. అండ్ ఈరోజు వ్లాగ్ మొత్తం నా S25 అల్ట్రాలోనే షూట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయితే అయిపోయాను. అందుకని కొత్తగా DJI గింబల్ అయితే కొనుక్కున్నాను. సో దీని అయితే ఫ్లిప్ అయితే చేద్దాము, చూద్దాము ఎలా వస్తుంది అని చెప్పి. సో కెమెరాని అయితే బ్యాక్ అయితే ఫ్లిప్ అయితే చేసేసాను. బ్యాక్ కెమెరాకి అయితే ఫ్లిప్ అయితే అయిపోయాం కదా. సో బ్యాక్ కెమెరా నుంచి వ్లాగింగ్ అయితే చేస్తున్నాను. అండ్ వ్యూ ఎలా ఉందో చెప్పండి. సో ఇదే అనమాట మన వ్లాగింగ్ సెటప్ వచ్చేసరికి. అండ్ గిమ్మల్ నుంచి అయితే షూట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నుంచి ప్రజెంట్ నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అది ఏంటిదో కాదు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట లాటిన్ అమెరికాలో. 6 Flags అని చెప్పేసి దాని నేమ్ అనమాట. ఇక్కడ నుండి ఒక 1.5 hour జర్నీ అయితే ఉంటుంది నా రూమ్ దగ్గర నుంచి. అయితే మొత్తం కాస్ట్ డీటెయిల్స్ మొత్తం అని డీటెయిల్గా అయితే మీకు అయితే చెప్తాను. ఎంత అయింది, అక్కడ ఈవెంట్స్ ఉన్నాయి, 40+ రైడ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్ళిపోదాం పదండి. సో మొత్తానికి మెట్రో బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. RTP బస్ ఉంది కదా, సో RTP బస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుండి చెదురే దగ్గరికి అయితే వెళ్ళాలి. 1 hour 30 minutes టైం అయితే పడుతుంది. 37 స్టాప్స్ అయితే ఉన్నాయి. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. వీళ్ళందరూ తెలిసిందేగా, కౌశిక్, యుగలా తెలిసిందే మీకు అందరికీ. దీనేమో శివ. ఫైనల్గా మెట్రో బస్ అయితే ఎక్కేసాం. అండ్ 4 pesos అయితే ఛార్జ్ అయితే చేశారు. ఈ వెనకాలేమో కౌశిక్ వీళ్ళందరూ అయితే కూర్చున్నారు. అండ్ యుగల అండ్ ముందర మా వాళ్ళు అయితే కూర్చున్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కాస్ట్ అయితే పడుతుందో మొత్తాన్ని మీకు అయితే చెప్తాను. అండ్ ఇక్కడ నుండి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 1 hour 20 minutes దాకా అయితే పడుతుంది. ఇక్కడ పాసెస్ అయితే ఉంటాయి. ఇయర్లీ పాస్ ఉంటుంది. ఒకటిసారి తీసుకుంటే మల్టిపుల్ టైమ్స్ అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో ఆ డీటెయిల్స్ కూడా అయితే కనుక్కొని మీకు అయితే చెప్తాను. సో అది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. 6 Flags దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. డైరెక్ట్గా మెట్రో అక్కడే ఆగింది. సో ఇదే అనమాట 6 Flag వచ్చేసరికి. అండ్ సాయి కూడా వచ్చాడు చూడండి ఫుల్. హాయ్ ఫ్రెండ్స్. ఆ రోజు గుండె అయింది, ఈరోజు ఏమో అయిద్దాం బ్రో. తెలియదు. సో చూసారు కదా, అదంతా రోలర్ కోస్టర్ అయితే ఉంది. అండ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇదంతా రోలర్ కోస్టర్ అనమాట. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ అయితే ఉంది. అండ్ అక్కడ కూడా ఒక రోలర్ కోస్టర్ అయితే ఉంది. సో 6 Flags దగ్గరికి అయితే వచ్చేసాం. మన ఎంట్రీ అయితే అవుతున్నాము లోపలికి. చూద్దాం లోపల ఏముందని. ఇక్కడ డ్రోన్స్ అనేది అండ్ గింబల్స్ నాట్ అలౌడ్ అంట. ఇంకా ఏం చేయలేము, ఫోన్స్లో అయితే రికార్డ్ అయితే చేయాలి. అండ్ ఇక్కడైతే హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేసాము. అండ్ ఇంకా పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఆపేశారు. ఇక్కడ క్యాష్ అయితే ఎలా లేదు. అండ్ ఇక్కడికి వచ్చి క్యాష్లెస్ మిషన్లో అయితే ఉంటుంది. మనీ అయితే డిపాజిట్ చేసుకొని గిఫ్ట్ కార్డ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అయితే జనరేట్ అవుతుంది చూడు. 1000 తర్వాత నువ్వు వాడుకోవచ్చు. సో తినైతే హెల్ప్ అయితే చేస్తుంది మాకు. స్పానిష్ రాదని చెప్పగానే వచ్చి ఇక్కడికి. సో మాకు ఒక కార్డ్ వచ్చింది చూడండి. ఆగు, ఈ కార్డ్ని యూజ్ చేసుకోవడం అనమాట. పోయి ఇంకా 1000 అయితే టాప్అప్ అయితే అయ్యింది. ఇంక ఈ కార్డ్ అయితే యూజ్ చేసుకోవడమే. లగెత్తుకుంటా క్యాష్ అయితే తెచ్చుకున్నాము. క్యాష్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడేమో క్యాష్లెస్ అంట. అక్కడికి పోయి వెండింగ్ మిషన్లో అయితే కార్డ్ అయితే ఒకటి జనరేట్ అయితే అవుతుంది. సో ఆ కార్డు బట్టి టాప్అప్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మేము ఇంకా ఇక్కడే మేమైతే టాప్అప్ అయితే చేసుకుంటున్నాము. డైరెక్ట్గా మా దగ్గర కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్డ్స్ ద్వారానే పేమెంట్ అయితే చేస్తున్నాము. మాకైతే ఇక్కడ పాసెస్ అయితే తీసుకోవడానికి హెల్ప్ అయితే చేస్తున్నాము. సో పాస్కి వచ్చేసరికి 949 pesos అనమాట. ఇదిగో పిన్ ఇక్కడే ఉంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ బిల్స్ అయితే ఇచ్చారు కదా, ఇవి అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి జస్ట్ ఒక టికెట్ అనమాట. అక్కడికి పోయి రిజిస్టర్ అయితే అవ్వాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని మన లోపలికి అయితే వెళ్ళాలి. చాలా వరల్డ్ వైడ్లో అయితే ఉన్నాయి. సో ఆ వరల్డ్ వైడ్లో ఎక్కడికి పోయినా కానీ అయితే మీరైతే ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ పాస్ తీసుకుంటే ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా టికెట్ కౌంటర్ అనమాట. సో మా వాళ్ళు అయితే అక్కడైతే ఉన్నారు. అండ్ దీంతో పాటు 10% ఫుడ్ డిస్కౌంట్ కూడా వస్తుంది వీళ్ళ వల్ల, ఈ కార్డు వల్ల. అండ్ అన్లిమిటెడ్ ఎంట్రీస్ అనమాట. అన్లిమిటెడ్ ఎంట్రీస్ చాలా ప్లస్ పాయింట్ అనమాట. మన ఇండియాలో వండర్లాకి అట్లా పోయినప్పుడు అన్లిమిటెడ్ ఎంట్రీస్ అయితే ఉండదు, కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడైతే రావచ్చు. కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్ కూడా అయితే మీరైతే అటెండ్ అయితే అవ్వచ్చు. క్రిస్మస్ ఈవెంట్ అని చెప్పేసి, హాలోవిన్ ఈవెంట్స్ అని చెప్పేసి కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారో, ఫుల్ రష్ అయితే ఉంది.
కంటిన్యూ. నోంబ్రే ఎలక్ట్రిక్ సి సెక్స్ పోస్టల్ కోడ్ టెలిఫోను ఈడి ఐడి ఈడిఏ ఇయర్ ఓకే ఏజ్ ఓకే సి. ఇంకా డైరెక్ట్గా చెక్ ఇన్ అయితే కొట్టేద్దాం. సో ఫినిష్ అనమాట. ఫినిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏందో మనకైతే తెలియదు, ఆమెనైతే అడుగుదాం. చూడండి ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్టు మొత్తం అన్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు. మానిటర్స్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్గా వచ్చి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో తను ఇంకా ఇక్కడ నుండి వేరే ప్రాసెస్కి అయితే తీసుకెళ్తుంది తను మమ్మల్ని. సో ఇక్కడ చూడండి, సో ఇలా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ అయితే వస్తుంది. మళ్ళీ యాప్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి స్కాన్ అయితే చేసి ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ పాస్ ఇచ్చారు కదా, ఈ పాస్ని యాప్లో అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. లాస్ట్ నేమ్ ఎంటర్ చేయబోండి. లాస్ట్ నేమ్ సో లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్ అయితే ఎంట్రీ అయితే అయిపోయింది. అండ్ కంటిన్యూ కొట్టంగానే ఇక్కడ మై పాసెస్లో ఇక్కడ మీకు పాస్ అనేది ఉంటుంది. సో మీ ఫోటో తీసుకున్నారు కదా, ఇక్కడ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. బెనిఫిట్స్ కూడా అయితే చూసుకోవచ్చు. యాపిల్ వాలెట్ కావాలంటే యాపిల్ వాలెట్కి, సామ్సంగ్ వాలెట్ కావాలంటే సామ్సంగ్ వాలెట్కి అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. సో మొత్తానికి మనకి పాస్ అయితే ఇచ్చింది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయాము. అండ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చెప్పే కదా ఒక వన్ ఆఫ్ ద వీడియోలో డే ఆఫ్ డెత్ అని చెప్పేసి ఈవెంట్స్ అయితే జరుగుతాయని చెప్పేసి ఇలా స్కెలిటన్స్ అయితే ఉంటాయి. సో సేమ్ అదే థీమ్లో అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఎంట్రీ అనమాట. ఇక్కడే మన ఫొటోస్ అయితే తీశారు. సో మన వాళ్ళందరూ అక్కడైతే ఉన్నారు. ఇక్కడ చూడండి ఒక రైడ్ అయితే ఉంది, సాసర్ కప్స్ లాగా. అందరు రైడ్ కి అయితే రెడీ అయిపోతున్నారు చూడండి. సో ఈ స్టీల్ కోస్టర్ ఉంది చూడండి, 93 కిలోమీటర్స్ మాక్సిమం విత్ అనేది ఉంది. అండ్ లాంగిట్యూడ్ చూడండి 360 డిగ్రీస్ మొత్తం అన్ని కలిపి అయితే ఉంది. మొత్తం చీకటిగా అయితే ఉంది. ఫోన్ ఎన్హాన్స్ అయితే చేస్తుంది. వామ్మో గోప్రోలో అయితే అంత క్లారిటీ రాదబ్బా, ఫోన్లో వచ్చినందుకు. ఒరే జారి ఒరే వామ్మో ఇది జారిపోతుంది, నెట్టేస్తుంది ఫస్ట్. ఒరే కళ్ళు తిరుగుతున్నాయి. వామ్మో కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. ఏదో ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు, ఇల్లు ఏ ఇంట్లోకి తీసుకొచ్చారు అయ్యా మీరు. కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా బయటకు అయితే వచ్చేసాము. ఏ ఇంట్లోకి తీసుకొచ్చారు రా బాబు. సూపర్గా అయితే ఉంది. కొంచెం ఊగింది అనమాట మొత్తం ఆ బిల్డింగ్. ఎర్త్క్వేక్ వస్తే ఎలా అవుతుందో అలా అయితే ఉంది. అండ్ ఇక్కడే చూడండి రోలర్ కోస్టర్ అయితే ఉంది. ఇదే అనమాట రోలర్ కోస్టర్ వచ్చేసరికి. చూడండి ఎలా ఉందో రోలర్ కోస్టర్ మొత్తం. ఇక్కడ నుండి కనపడట్లేదు కానీ ఇదంతా రోలర్ కోస్టరే. సో లోపలికి రావడానికి కొంచెం థీమ్లో కూడా అయితే పెట్టున్నారు. సో ఆ థీమ్ సూపర్గా అయితే ఉంది. అండ్ లోపలికి ఒక గ్రావిటీ లాగా పుష్ అయితే చేస్తూ ఉంది మొత్తం అంతా. ఇదంతా చూడండి, ఇదంతా రోలర్ కోస్టర్ అనమాట. మొత్తం అక్కడ లైన్ చాలా లైన్ అయితే ఉంది. మొత్తం డబ్బే వేసుకున్నా కానీ తిరిగాడు. ఇక్కడ చూడండి పై వరకు అయితే వచ్చేసాం. అండ్ లైన్ అయితే మన రైడ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో వీళ్ళైతే రైడ్ అనేది స్టార్ట్ అయితే చేస్తారు. స్టార్ట్ చేయి మామ. 3, 2, 1 అయిపోయింది. అయితే కెమెరా అయితే అలౌ అయితే లేదు. సో బ్లాగింగ్ కష్టం అనమాట. అయ్యా అమ్మో బ్రహ్మానందం అనుకుంటా మాకు సినిమా కనపడింది. అయ్యా బ్రో ఎలా ఉంది బ్రో? అయ్యో అసలు చుక్కలు కనపడినాయి మాకైతే. రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము. ఒక సూపర్ మ్యాన్ మార్కెట్ లాగా అయితే ఉంది. సో మొత్తం మార్కెట్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంది. ఇంకా సూపర్ మ్యాన్ రైడ్ అయితే ఉంది. చచ్చిపోతాం అనమాట. ఇంకా చూద్దాం దానికి కూడా ఎంత టైం అయితే పడుతుందో. దీనికి ఒక 30 మినిట్స్ టైం అయితే పట్టింది. అండ్ ఇదేనా DC సూపర్ ఫ్రెండ్స్? ఇదే అనుకుంటా. ఇక్కడ చూడండి DC లోపలికి అయితే వచ్చేసాం కదా. అండ్ బ్యాట్మ్యాన్ కార్ అయితే ఉంది. సో మన బ్యాట్మ్యాన్ అనమాట, బ్యాట్మ్యాన్ కార్ ఇది.
సో సూపర్గా అయితే ఉంది. బ్యాట్మ్యాన్ మూవీలో ఏది 2005 1996 1998 1999 1989. అండ్ ఇక్కడ చూడండి బ్యాట్మ్యాన్ అన్నారు. సో బ్యాట్మ్యాన్ అనమాట. సో బ్యాట్మ్యాన్ అయితే చెప్పే కదా DC ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అని. ఇక్కడ చూడండి సూపర్ మ్యాన్ అయితే ఉంది. అండ్ సూపర్ మ్యాన్ అండ్ ఇక్కడ బ్యాట్మ్యాన్ ఉమెన్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక సూపర్ హీరో కూడా అయితే ఉన్నారు. సో దీని అనమాట సూపర్ హీరో. సో ఫుల్ సైబర్ అనమాట. అండ్ తినేమో సూపర్ ఉమెన్. మొత్తం DC హీరోస్ అయితే ఉన్నారు. చూడండి చిన్న బ్యాట్మ్యాన్ అనమాట. బాయ్ రైడ్ అయితే అయిపోయింది కదా. అండ్ ఇక్కడ స్వింగ్ షాట్ ఇయ్యాలాగా. సో దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి అయితే వచ్చాను. అక్కడ ఉయ్యాల రైడ్ అయితే అయిపోయింది కదా. ఉయ్యాల తిరిగి కాలు అయితే తగిలిద్ది అనుకున్నాను కానీ తగలలేదు. అండ్ ఇప్పుడు ఇది చూడండి. సో ఇది షటిల్ షాట్ లాగా అయితే ఉంది. అంత పైకి అయితే ఉంది. కాస్ట్ దీన్ని ఇది ఫ్రీ కాదంట. సో 250 మెక్సికన్ పెసోస్ అయితే ఉన్నాయి. 250 మెక్సికన్ పెసోస్ కట్టేసి మీరైతే వెళ్ళొచ్చు అనమాట ఈ రైడ్కి. మేమైతే కోస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకొక యాక్టివిటీ అయితే ఉంది చూడండి. వదిలాడు కథం. On a mark, get set, go. వదిలేసాడ్రా. అయిపోయిందిరా. అయిపోయిందయ్యా. ఇక్కడేమో రోలర్ కోస్టర్. ఇవన్నీ ఛార్జెస్ అనమాట. 250 పెసోస్ నుంచి 300 పెసోస్ వరకు అయితే ఉంది. అది కూడా 3%కి వచ్చేసరికి 250 పెసోస్ అండ్ 2%కి వచ్చేసరికి 300 పెసోస్ అలాగ అయితే ఉంది. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి సూపర్గా అయితే ఉంది. అండ్ ఇవన్నీ రైడ్స్ ఫ్రీ అనమాట. ఫ్రీ రైడ్స్ చూడండి. కొన్ని టెర్రిఫిక్ కార్స్ అయితే ఉన్నాయి. సో డెత్ రేస్లో కార్స్ అయితే ఉంటాయి కదా. సో అలాగైతే ఉంది ఆ థీమ్లో అయితే. అండ్ హారర్ థీమ్లో అయితే పెట్టున్నారు. అక్కడ ఉంది మన సూపర్ మ్యాన్ రైడ్ అయితే. సో అదంతా చూసుకుంటే అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అదంతా అయితే వెళ్తుంది మొత్తం అంతా. 45 మినిట్స్ టైం అయితే పడుతుంది బ్రో. అప్రాక్సిమేట్ 45 మినిట్స్ టైం పడుతుంది. సో ఇదైతే ఎక్కుతున్నాము. వర్షం పడుతుందని చెప్పేసి ఆ రైడ్ అయితే స్టాప్ అయితే చేశారు. వేరే రైడ్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఈ రైడ్ అయితే ఉంది చూడండి. సో ఈ రైడ్ అయితే ఎక్కుదాం అని చెప్పేసి చూస్తున్నాము. అమ్మ దేవుడా. గాల్లో ప్రాణం గాల్లో పోవడమే. వీళ్ళంతా చూడండి హీరోస్ ఫీస్ట్ అంట.